సారీ భయ్య, అంటే ఆ పంచకట్టు బాగా అలవాటైపోయి సినిమాలో చూడటం వల్ల ఆ ప్యాంట్ వేసుకున్న సంగతి మర్చిపోయి పంచ్ ఉందేమో అని ప్రాక్టీస్ చేస్తున్నాను భయ్య. నేను పంచకట్టు ప్రాక్టీస్ చేసే లోపల మీరు ఒక్కసారి మన కాటమరాయుడు USA ప్రీమియర్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూసేయండి. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సూపర్ పవన్ కళ్యాణ్ వన్ సినిమా సూపర్ ఇక్కడే సో ఇంకా సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కి ఇది యాప్ రీమేక్ అయ్యా, అందుకే వీరం మూవీని రీమేక్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన ఫ్యాన్స్ కి అయితే పండగ. ఫస్ట్ హాఫ్ లో ఆయన చేసిన యాక్టింగ్, ఆ పంచ కట్టుకొని వేసిన స్టెప్పులు కానీ, ఆ తాగుబోత్ సాంగ్ కానీ, సెకండ్ హాఫ్ లో ఉన్న కామెడీ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ చాలా బాగుంది. తమిళ సినిమాని యాజ్ ఇట్ ఈజ్ రీమేక్ చేస్తున్నా కూడా ఎక్కడ ఎక్కించాలో ఎక్కడ తగ్గించాలో కరెక్ట్ మోతాదులో మన తెలుగు ఆడియన్స్ కి మూవీని ప్రెజెంట్ చేశారు. సో తమిళ మూవీ చూసిన వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ మూవీ కాబట్టి మన తెలుగులో కూడా అంతగా ఎక్కకపోవచ్చు, ఫ్రెష్ గా చూసే వాళ్ళకి మాత్రం బానే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చూపించే విషయంలో, ప్రెజెంటేషన్ విషయంలో, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆయన హీరోయిజం కానీ డాలీ బానే హ్యాండిల్ చేస్తాడని చెప్పొచ్చు భయ్యా. కాకపోతే స్టోరీని యాజ్ ఇట్ ఈస్ గా రీమేక్ చేస్తున్నా కొంచెం ఫాస్ట్ పేస్డ్ లో తీసుంటే చాలా బాగుండు అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ 20 minutes కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది ఆ ఎపిసోడ్ మొత్తం. అవన్నీ ఏమీ లేకుండా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ చేసి మన తెలుగు ఆడియన్స్ కి ఇంకొంచెం ఎంటర్టైనింగ్ గా ఆ సేమ్ స్టోరీని ప్రెజెంట్ చేస్తుంటే చాలా బాగుండేది అనేది నా ఒపీనియన్ భయ్యా. ఇంక ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్, మిగతా పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, పర్సెంటేజ్ ఏంటి అనేది మనం మన లైవ్ రివ్యూలో మాట్లాడుకుందాం. సినిమా పిచ్చ ఇస్ కమింగ్ లైవ్ టు గివ్ రివ్యూ ఆఫ్ కాటమరాయుడు. మేము మా పేజ్ లో అనౌన్స్ చేస్తాం, సో మా పేజ్ ని ఫాలో అవుతుండండి. ప్రస్తుతానికి పంచగట్టుకుంటూ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ కాటమరాయుడు పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయండి సినిమాని. అదనమాట సంగతి.